వెల్కమ్ టు టైమ్ న్యూస్. సులూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేటలో అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి, సామాజిక న్యాయ సాధనలో ఆయన చూపిన దారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అంబేద్కర్ సమానత్వం, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం అనే విలువలను సమాజానికి అందించారని, ప్రతి ఒక్కరూ ఆ ఆశయాల సాధనలో జీవితంలో ఆచరించాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, పెళ్లకూరు మండల చైర్మన్ సంచి కృష్ణయ్య, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు 786 రఫీ, కట్టా రమణారెడ్డి, ఎస్కే రాజేష్, పసల గంగప్రసాద్, న్యాయవాది చెంగయ్య, అవధానం సురేష్, చెంబేటి సుజాత, కాపులూరు చక్రపాణి, బల్లి ముత్యాలు, ముసునూరు కమలాకర్, జీవీఆర్ నాయుడు, జోవల్పాటి మస్తాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 135వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో సూలూరుపేట టౌన్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత వై జంక్షన్ దగ్గర ఒక గ్రంథాలయంని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం మన అంబేద్కర్ గారు ఎంతైతే కృషి చేసి వాళ్ళ అభ్యున్నత కోసం ఎంత పాటుపడ్డారో, అదే విధంగా మా నాన్నగారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి ఏమాత్రం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను బడుగు బలహీన వర్గాల కోసం సోలార్ ప్యానెల్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని మన నియోజకవర్గంలో సూలూరు గ్రామంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దగ్గర 150 ఇళ్ల వరకు ఈరోజు మనం కనెక్షన్లు ఇచ్చాం. మన నియోజకవర్గం మాత్రమే 12,638 వరకు కనెక్షన్లు మన నియోజకవర్గానికి సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీలకి మనము కరెంటు ఉచితంగా అందిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క కనెక్షన్ కి మనకు 1,20,000 అవుతుంది. కానీ ఆ భారం అంతా కూడా ప్రభుత్వం తీసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా కరెంట్ ఇస్తూ బలహీన వర్గాల కోసం ఎంత పాటుపడుతున్నారో మీరందరూ కూడా తెలుసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబంలో జన్మించి ఎన్నో పై చదువులు చదివి ఈరోజు అంత అత్యున్నత స్థాయికి వెళ్ళి ఆయన వెళ్ళడం అంటే ఆయన ఏదో ఉద్యోగం కోసమో లేదా సంపాదన కోసమో వెళ్లకుండా నా తోటి ఆయన కుల విపక్షత ఎంతో అనుభవించారు కాబట్టి నా తోటి వాళ్ళు ఎవరు కూడా అలాంటి విపక్షత ఇంకా అట్టడుగును ఉండిపోకూడదు, వాళ్ళందరూ కూడా దాన్ని పైకి తీసుకొచ్చి ఈక్వాలిటీని పెట్టాలని ఆ రోజు ఆయన కృషి చేశారు. దాన్ని సాధించారు. ఈ రోజు మనకు మంచి రాజ్యాంగం ఇచ్చారు. దాని ద్వారా అందరం కూడా మన హక్కుల్ని మనకి ఇచ్చారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో పాటుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అంతే ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ ని తయారు చేస్తున్నారు. వాళ్ళకి శిక్షణ అన్ని రంగాల్లో శిక్షణలు ఇస్తున్నారు. అంటే టైలరింగ్ కావచ్చు, ఇంట్లో ఉండి కూడా మనము ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగడానికి మనకు అవకాశాలు లోన్స్ ద్వారా సబ్సిడీల ద్వారా మనకు అందిస్తున్నారంటే అదంతా మహిళల అభ్యున్నతి కోసం. అలాగే ఈ రోజు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వ నాయకుల వల్ల మన రాష్ట్రానికి ఫినాన్షియల్ బర్డెన్ ఉన్నా సరే దాని వల్ల పేద ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అన్ని వైపు నుంచి మన అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. అలాగే మహిళల కోసం ఎక్కువగా మనకు పథకాలన్నీ కూడా చేశారు. ఈరోజు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సోలార్ ప్యానెల్స్ అడిగితే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ఎండాకాలంలో మనకు బర్డెన్ ఎక్కువ పడుతుంది కరెంట్ వల్ల. లైట్ ఫ్యాను లేక బయట వీధుల్లో ఉండడం లేదా ఎండకి ఉండడం మనం చూస్తుంటాం. ఈ రోజు సోలార్ ప్యానెల్స్ వల్ల 2 కిలోవాట్స్ వరకు మనకు ఉచితంగా అందిస్తున్నారు. అంటే జనరల్ నార్మల్ కుటుంబానికి మనకు 2 కిలోవాట్స్ సరిపోతుంది. అంటే లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ మనం వెళ్ళే విధంగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు ఎదుర్కొని అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ మున్సిపల్ కౌన్సిలర్గా ప్రజలకు సేవలందించి, నిబద్ధత కలిగిన విలేకరుగా, యూనియన్ అధ్యక్షులుగా సేవలందించి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళుతూ నేడు న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్న మా అన్న దారా రవిబాబు గారికి